₹595 2 pairs of gym clothes and 3 pairs of socks కొన్నాను. ఎలా కొన్నాను చూపిస్తారు వచ్చేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ షెన్ను, నేను మీ షెన్నుని. సో ఈరోజు మనం అయితే రియల్ వ్లాగ్ తీద్దాం అనమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి జిమ్ వేర్ కావాల్సిన బట్టలు కొనాలి. సో ఈరోజు అయితే నేనైతే ఏం కొంటున్నానో ఎలా కొంటున్నా చూడండి. ఇక సింగిల్ డేట్ అప్పుడే సింగిల్గా వెళ్తున్నాను కొనడానికి, సింగిల్ డేట్ లాగా ఎవరు లేకుండా. సో వీడియో మనకి ఎటువంటి చూడండి. సో ఫ్రెండ్స్, మనమైతే డిమార్ట్కి వచ్చేసాం, మనం బండి అయితే పార్క్ చేస్తాం. సో వీడియో చేయడానికి మనం తీసుకురాని చెప్పి మా ఫ్రెండ్ వాడు అడిగేవాడైతే వస్తానని చెప్పి వచ్చాడు వాడు కూడా. సో వీడియో మొత్తం వాడే దిగిపోతున్నాడు. సో పైకి వెళ్ళి ఏమో చూసేస్తున్నాడు. సో ఎప్పుడైతే వచ్చేసాం కానీ ఎప్పుడు పని పెట్టలేదు, ఇంకేం చేస్తాం పెట్టే కదా. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. మనకు కావాల్సిన బట్టలు తీసుకుందాం రండి. నాకైతే 2 టీ-షర్ట్లు బాగా నచ్చినాయండి. ఏది తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను. మీకైతే ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇంకా అక్కడ టీ-షర్ట్ సెలెక్ట్ చేసుకున్నామంటే పక్కన షార్ట్లో చూసేసి ఏది బాగున్నాయో తీసుకున్నాం సెట్ అయ్యి. ఇంకా మనకు కావాల్సిన కొన్ని వస్తువులు కూడా తీసుకొని మనమైతే బిల్లింగ్ చేయించేసాం. సో గాయస్, ఇంకైతే మనం బిల్లింగ్ చేయించేసి బయటకు వచ్చేసాం. సో ఫ్రెండ్స్, మన డిమార్ట్ మన షాపింగ్ సో కొన్నాయి మొత్తం ఎన్ని కొనేసి 500తో నేను ఇంటికి వెళ్ళి ఒక ప్రోడక్ట్ రివ్యూ చేసి చూపిస్తాను. దాని ఇంటికి వెళ్దాం. వీడికి స్టార్టింగ్లో డిమార్ట్కి కొన్ని వస్తువులు కొనాలని కొనేసి ఇంటికి తెచ్చే రివ్యూ చేద్దామని. ఇవాళ అయితే మా ఇంటికి తెల్లలేదు, నేను డిమార్ట్ సీదా పక్కన ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు రివ్యూ చూపిస్తాను ఒక్కొక్కటి ఐటమ్ మీకు. మేము జస్ట్ చేసిన బిల్ అయితే 595. చూడండి, కనిపిస్తుందా? జస్ట్ 595. దీంతో అయితే నేను మొత్తం ఒక 5 ప్రోడక్ట్స్ కొన్నాను. 5 to 6 ప్రోడక్ట్స్ కొన్నాను. చూపిస్తాను చూసేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేప్పటికి సాక్స్ అండి. ఈ సాక్స్ అయితే మనకి 99 రూపీస్ పడింది. కవర్ ఓపెన్ చేసిన తొందరలో దారిలో అక్క 99 రూపీస్ పడింది. 99 రూపీస్కి అయితే 3 pairs సాక్స్ ఇచ్చారు. అప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసేపు ఇవ్వండి, ఈ గ్రే కలర్ సాక్స్ ఇలా డిజైన్ వచ్చింది, బాగుంది, క్వాలిటీ చాలా బాగున్నాయి. సో సెకండ్ వచ్చేప్పటికి వైట్ కలర్ సాక్స్. నేను చూసి ప్లెయిన్ వైట్ అనుకున్నాను, కానీ చాలా బాగా పైన డిజైన్ వచ్చి చూడడానికి చాలా బాగుంది. డిజైన్ వచ్చి వేసుకునే ఎలా తెలియదు మరి. థర్డ్ వచ్చేసి ప్లెయిన్ బ్లాక్ సాక్స్. ఇది దేనికే వాడేసుకోవచ్చు, ఇంకా యూనిఫామ్ మీద కానీ స్కూల్కి కానీ ఆఫీస్కి కానీ దేనికే వాడేసుకోవచ్చు. ఈ మూడు అయితే చాలా నచ్చిన ఉన్నదా. జస్ట్ చూడండి, ట్యాగ్ చూపిస్తాను, 99 రూపీస్ పడింది అంతే. సో ఇంకోటి ఏంటంటే కొన్న ఐటమ్స్లో మ్యాక్సిమం అన్నీ వచ్చేప్పటికి ఈ నోఫస్ అని కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆ నోఫస్ అనే కంపెనీ నుంచి వచ్చినాయి. సో మన ఫస్ట్ ప్రోడక్ట్ డీటెయిల్ అయితే అది. సెకండ్ అయితే చూపిస్తాను. సెకండ్ వచ్చేప్పటికి ఉన్న అన్నిట్లో అసలు చాలా నచ్చేసింది. ఫస్ట్ ప్లేస్ నన్ను అడిగితే ఏంటిదంటే ఈ టీషర్ట్. ఇదో చూడండి, సేమ్ నోఫస్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఆ కంపెనీదే. అప్పుడు జస్ట్ నేను అరౌండ్ 6 months 4 months బ్యాక్ కొన్నాను. 200 పెట్టింది. ఇప్పటికి వచ్చింది. నేను రఫ్ అండ్ టఫ్ వాడాను, ఇంట్లో వాడాను, బయటికి వేసుకెళ్ళాను, ఫ్రెండ్స్తో మళ్ళీ జిమ్కి వేసుకెళ్ళాను, చాలా రోజులు వచ్చింది. సో ఇంకా అదే నమ్మకంతో చూడగానే కొన్నాను. ఈ కలర్ అయితే చెప్పాలంటే ఫస్ట్ మెయిన్ చాలా నచ్చింది కలర్ ఇది. ఎప్పుడు ట్రై చేసి ఎప్పుడు వేసుకున్నాను నేను. ఎలా ఉండేదో తెలియదు నాకు, కానీ వేసుకుని చూద్దాం ఎలా ఉండిద్దో. లాస్ట్లో వీడియో పెడతాను అన్నీ వేసుకొని. ఎలా ఉండే మీరు చూసి చెప్పండి, కామెంట్ చేయండి కింద. సో ఈ కలర్ అయితే చాలా నచ్చింది నాకు. ఇదైతే వచ్చేప్పటికి మొత్తం ప్యూర్ కాటన్ వచ్చేసింది. వేసుకుంటే కూడా వేసుకున్నట్టు తెలియదు ఫస్ట్, చాలా బాగుండిద్ది. సో ఇది కూడా బెస్ట్ ఆ రేట్లో. వచ్చేప్పటికి ఇది జస్ట్ 99 రూపీస్ పడింది. చాలా చీపు, చాలా. అసలు మీరు రోజు ఒక 2 తినే డబ్బులు పాకెట్ మీద దాచుకుని వచ్చేది టీషర్ట్ ఇది. సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక షార్ట్, ఒక 99 రూపీస్ పడింది. ఇది వచ్చి పాలిస్టర్ క్లాత్, చాలా బాగుంది. ఈ సైడ్ ఈ బ్లూ లైన్స్ చూడడానికి ఒక ప్రీమియం లుక్ వచ్చింది, ఒక కంపెనీ నైట్ షార్ట్ అన్నట్టు ఉంది చూడడానికి. అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. చాలా బాగుంది, ఎలాస్టిక్ వచ్చి చాలా ఫ్రీగా ఉంది, బ్రీతబుల్ అనమాట. ఏంటంటే జిమ్కి వేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ మన కాటన్గా నేను వేసుకెళ్తే మన చమట బట్టి అది ఎత్తుకుపోవడం కాదు ఇరుగుతాయి. కానీ ఇది అలా కాదు, వేసుకుంటే స్వెట్ని అబ్జర్వ్ చేసేది ఫుల్గా. మనకి
లైట్ అనిపించేస్తుంది, ఒంటి మీద క్లాత్ వేసుకున్నట్టు ఉండదు వేసుకున్నా కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో షార్ట్ ఉంది, ఇది కూడా వచ్చేసి సేమ్ అదే బ్రాండ్ నోఫస్ అనే. ఇది కూడా మనకి అరౌండ్ జస్ట్ ఒక 99 రూపీస్ పడింది, 100 రూపీస్ 1 రూపీస్ తక్కువ అంతే. ఇది కూడా సేమ్ అదే క్లాత్, ఇది కూడా సేమ్ అదే డీటెయిలింగ్ వచ్చింది, సైడ్ లైన్ వచ్చి అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఎంత అసలు చాలా బాగుంది. ఇదో బ్రేదబులే, ఇదో సేమ్ పాలిస్టర్ క్లాతే, చాలా బాగున్నాయి. ఆ 2 షార్ట్స్ వచ్చేప్పటికి పాలిస్టర్ క్లాతే, 2 బ్రేదబుల్ బాగుంటాయి వేసుకుంటే. మన ఇంకా ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేప్పటికి ఈ బ్లాక్ టీ షర్టు. ఇదైతే నాకు మెయిన్ ఈ బ్లాక్ కలర్ ఏమో కానీ పక్కన హ్యాండ్ షర్ట్కి వచ్చిన డిజైన్ అయితే బాగా పడిపోయాను చూడంగానే. ఫస్ట్ అలాగే తీసిన టీ షర్ట్ ఇది, నేను అన్నిటికంటే ఫస్ట్ కొన్న తీసిన టీ షర్టే ఇది. సో ఇది కూడా వచ్చేప్పటికి ఇది ఆ కంపెనీ కాదు, ఏదో CDS స్పోర్ట్స్ రాసింది ఎంసైజ్ వచ్చేసి. ఇదే ఉన్నదాల్లో ఇదే కొంచెం కాస్ట్లీ, 2 ఐటమ్స్ కొన్న అంత రేట్ అవుతుంది, అంతే రేట్ ఇది. జస్ట్ ఎంత 199 రూపీస్, కానీ వర్తే, అన్నిటికన్నా వర్తే ఇది. ఎందుకంటే అసలు ఈ పాలిష్ ఉన్నప్పటికీ దానికి చాలా తేడా ఉంది, కొంచెం ప్రీమియం లుక్ ఉంది చూడడానికి కూడా. ఏదో పర్ఫార్మెక్స్ లేకపోతే పెద్ద టీ షర్ట్లు వేసి కంపెనీ టీ షర్ట్లు అన్నట్టు చూస్తేనే వేసుకునే ట్రై చాలా బాగుంది. మీ లాస్ట్లో అన్నీ వేసుకుని ట్రై చూపిస్తాను, సాక్స్, షార్ట్స్, టీ షర్ట్స్ మొత్తం చూసేయండి. సో ఇవన్నీ కొన్నాను కదా, జస్ట్ ఒక 5 ప్రొడక్ట్స్ మనకు వచ్చేప్పటికి జస్ట్ 595 రూపీస్ పడ్డాయి. ఈ మనీ కూడా అసలు ఎప్పుడు కొందాం అనుకుంటున్నాను, నేను ఈ జిమ్కి వేసుకోవడానికి ఎప్పుడు ఒకటే వేసుకెళ్తాను, ఒక 3-4 పెయిర్స్ అయ్యి వేసుకెళ్తున్నాను. సో ఈ షార్ట్స్ ఎందుకు కొన్నానంటే జిమ్ చేసేటప్పుడు కూడా ఫ్రీ ఉంటాయి, కొంచెం మనకి చెమట పడినా కూడా కాళ్ళకి ఏదో కొంచెం అనీజీ కాకుండా బాగుంటాయని చెప్పి కొన్నాను. చాలా బాగున్నాయి షార్ట్స్ కొందని ఎప్పుడు నుంచి అనుకుంటున్నాను. సో ఏమైందంటే నేను రాత్రి మా అక్కకి శాలరీ పడింది, మా అక్క అయితే మనీ పంపించింది. ఇంకా మనీతో అయితే ఇంక చేతులు ఆక్క పొద్దున్న కొనేసాను, ఇందాక వెళ్ళి కొనేసాను. మీకు వీడియో స్టార్టింగ్ వెళ్ళినప్పటి నుంచి మొత్తం వీడియో ఉంది, స్టార్టింగ్ చూస్తుంది అర్థమైపోద్ది. సో ఇప్పుడైతే మనం అవన్నీ కూడా వేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో.